గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం కాబోతోంది. హైడ్రా కార్యాలయం పక్కనే కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ ను సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైడ్రా కార్యకలాపాలకు బలం చేకూర్చేలా ఏర్పాటైన ఈ స్టేషన్ కు ఎస్హెచ్ఓగా ఏసీపీ పి తిరుమలను ఉన్నత అధికారులు నియమించారు. మొత్తం 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ G+2 భవనంలో 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తించనున్నారు. రైట్, ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, ఇంతవరకు కూడా హైడ్రా కూల్చివేతల గురించి తెలుసు. కొత్తగా హైడ్రా పోలీస్ స్టేషన్ నిర్మితమైనట్లుగా తెలుస్తుంది. అది ఈ రోజు సీఎం చేతుల మీద ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది కదా తేజ. ఏంటి అసలు ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతాయి తేజ? లక్ష్మి, మొత్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టే హైదరాబాద్ వ్యవహారంలో ఒకసారి చూస్తే మాత్రం గతంలో అంటే 1979 ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా ఒక 1000 నుంచి 1200 వరకు కూడా చెరువులు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా చాలా వరకు కబ్జాకి గురైనటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా యథేచ్ఛగా కూడా కొంతమంది కబ్జాదారులు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి భూములను, చెరువులను, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను పార్కులుగా చెప్పబడేటువంటి స్థలాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా కొంతమంది రహదారులను కూడా వారంతా కూడా కబ్జా చేసేసి వాడు అక్కడ యథేచ్ఛగా కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి. వాటన్నిటి కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో అమ్మేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి వాటన్నిటికి కూడా చెక్ పెట్టే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం హైడ్రాను చాలా ప్రతిష్టాత్మక కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో అయితే మాత్రం హైడ్రా అంటే ఎక్కడైతే ఆ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక్కొక్కటిగా నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి చట్టబద్ధత కల్పిస్తూ ఇప్పటికే చట్టబద్ధత కల్పించినప్పటికీ కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు హైదరాబాద్ జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 50 వరకు కూడా ఫిర్యాదులందని అంటే ప్రభుత్వ స్థలాల్లో కానివ్వండి, లేకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి చెరువుల్లో కానివ్వండి, యథేచ్ఛగా FTL బఫర్ జోన్ లో కానివ్వండి యథేచ్ఛగా నిర్మాణాలు జరిగినాయి అంటూ కూడా 50 వరకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ఈ ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ కూడా ఒక ముందడుగు పడినటువంటి పరిస్థితి లేదు. కానీ అలాంటి కేసెస్ అన్ని కూడా అంటే ఇటు ల్యాండ్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడినటువంటి అంశాలు కావచ్చు, కొన్ని చోట్ల కొంతమంది ప్రముఖులు అయితే మాత్రం వారు ఒక పేదలు కొంతమంది గుడిసెలు మనం చూస్తూ ఉంటాం. ఖాళీ స్థలాల్లో వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటారు. వాళ్ళని అక్కడ వారి వెనుక ఎవరు ఉన్నారు, వారిని ఎవరు ఈ విధంగా చేస్తున్నారు, తర్వాత మొదటగా అవి పేద స్థలాలు, పేదలు ఉండటానికి నివాసంగా ఏర్పరచుకున్నారని చెప్తారు. తర్వాత పేదలకి ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పి వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి వాళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులకి పాల్పడింది ఎవరు అనేటువంటి అంశాలు కూడా ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే ఆ విధమైనటువంటి కార్యకలాపాలు, ఫిర్యాదులు తీసుకోబోతుంది, ఆ విధమైనటువంటి కార్యకలాపాలు చేయబోతుంది. సో మొత్తంగా అయితే మాత్రం హైడ్రా పోలీస్ స్టేషన్ మరి కాసేపట్లో అంటే సరిగ్గా 4 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇక్కడ పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మరికొంతమంది ముఖ్యమైనటువంటి మరికొంతమంది మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మాత్రం ఇది 10,500 చదరపు అడుగులలో విస్తీర్ణంలో కూడా ఈ యొక్క హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బుద్ధ భవన్ అంటే అందరికీ తెలిసినటువంటి సుపరిచితమే. ఈ బుద్ధ భవన్ లోనే హైడ్రా కార్యాలయం అనేటువంటిది ఉంది. ఈ హైడ్రా కార్యాలయానికి పక్కనే ఆనుకున్నటువంటి బిల్డింగ్ లోనే G+2 భవనాన్ని అయితే ఏర్పాటు చేశారు అన్ని హంగులతో. ఇక్కడ పూర్తిగా అయితే మాత్రం అంటే ఒక ఏసీపీ స్థాయి అధికారి ఉంటారు. ఏసీపీ స్థాయి అధికారితో పాటు 6 ఇన్స్పెక్టర్లు ఉంటారు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, 30 మంది కానిస్టేబుల్ ఉంటారు, 40 స్కార్పియో వెహికల్స్ కూడా ఉంటాయి, బుల్డోజర్లు ఉంటాయి. హైడ్రా బుల్డోజర్లతో పాటు కొన్ని రకాలైన DCM వాహనాలు కూడా ఉన్నాయి, కొన్ని 2 వీలర్ బైక్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏ విధంగా అయితే కూడా అంటే ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ఇటు చెరువులను ఆక్రమించి కొంతమంది యథేచ్ఛగా రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారో వారందరి పైన కూడా భరతం పట్టేటువంటి ప్రయత్నం అయితే ఇక హైడ్రా పోలీస్ స్టేషన్ చేస్తుంది. మొత్తంగా వారందరి దగ్గర నుంచి కూడా నేరుగా ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా కొంతమంది అధికారులు కూడా మనం చూస్తూ ఉంటాం లక్ష్మి. ఎందుకంటే కొంతమంది అధికారులు
వారు కొంత డబ్బులు కాచిపడి కావచ్చు, లేదా అవినీతికి పాల్పడి కావచ్చు, వారంతా కూడా కొంత యథేచ్ఛగా కూడా అడ్డగోలుగా కూడా కొంత అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటి అధికారులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా ఇచ్చారు? ఆ అధికారుల పైన కూడా విజిలెన్స్ విచారణ కూడా చేపట్టి వారందరినీ కూడా కటకటాల్లోకి పంపించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం హైడ్రా చేస్తుంది. ఇంకా ప్రత్యేకించి వాల్టా చట్టం కావచ్చు, ఫైర్ కి సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు, ఈ చట్టాలు ఉల్లంఘనకు పాల్పడినటువంటి వారిని కూడా కటకటాల్లోకి పంపించబోతుంది. దీనికోసం ప్రత్యేకంగా 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కూడా దీనికోసం అంటే త్వరితగతిన ఈ యొక్క కేసులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి అయితే మాత్రం మెట్రోపాలిటన్ కోర్టును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మరి కాసేపట్లో ఈ యొక్క హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన అనంతరం నుంచే ఫిర్యాదులు స్వీకరిస్తారు. మొత్తంగా ఇక్కడ రిసెప్షన్ కూడా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో అంటే ప్రధానంగా హైడ్రా చూస్తే మాత్రం ఇటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ తో పాటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వరకు కూడా ఈ యొక్క హైడ్రా కార్యకలాపాలు అయితే కొనసాగించబోతుంది. సో మరి కాసేపట్లో అయితే మాత్రం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బుద్ధ భవన్ కి ఇక్కడ చేరుకోబోతున్నారు, హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. అయితే తేజ చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఉందో సామాన్యులకి చాలా కూడా భూములకు సంబంధించి సమస్యలు ఉంటాయి. అయితే పిఎస్ లో కాకుండా వీళ్ళని కూడా సంప్రదించవచ్చా? వీళ్ళ యొక్క సమస్యలు కూడా ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ పరిష్కరించుతుంది అంటారా? ఖచ్చితంగా లక్ష్మి, ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా 50 వరకు కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి, అంటే ఫిర్యాదులు వచ్చింది. కానీ ఇంతవరకు కూడా వాటికి ఏ విధమైనటువంటి కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు, ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో కొన్ని చోట్లయితే మాత్రం కొంతమంది అక్రమంగా కూడా మట్టిని తవ్వటం, అక్కడ నుంచి ప్రభుత్వ స్థలాల నుంచి మట్టిని తవ్వటం, కొంతమంది అయితే మాత్రం ఈ పార్కులుగా చెప్పబడేటువంటి స్థలాలను కూడా కబ్జా చేసేయటం, కొంతమంది రోడ్లపై కూడా వచ్చి కొంత భూములన్నింటినీ కూడా కబ్జా చేసేసి రోడ్ల మీద కూడా యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది మీరు అడిగినట్లుగా కూడా కొంతమంది పేదలను అక్కడ ఏర్పాటు చేయడం, కొన్ని ఖాళీ స్థలాలు, ఖాళీ జాగాలు ఎక్కడైతే కనపడుతున్నాయో అక్కడ కొంత గుడిసెలు వేయించడం, ఆ గుడిసెలు వేయించిన దగ్గర నుంచి కూడా మళ్ళీ వారందరినీ కూడా తొలగించి వారందరి దగ్గర నుంచి వీళ్ళు స్వాధీనపరుచుకునేటువంటి ప్రయత్నం చేయడం, అవంతా మా భూమి అంటాం, లేఅవుట్లు వేస్తున్నటువంటి పరిస్థితి, లేఅవుట్లు వేసిన తర్వాత పరిస్థితులు. సో ఇలాంటికి సంబంధించినటువంటి ప్రతి ఫిర్యాదుని కూడా నేరుగా హైడ్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ ప్రభుత్వానికి సంబంధించి చెరువులు, కుంటలు, ఈ నాలాలతో పాటు బఫర్ జోన్ లో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టినా, లేకపోతే రోడ్ల పైన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్లో కూడా ఏ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కానీ వాటన్నిటిపైన కూడా ఫిర్యాదులు హైడ్రా తీసుకుంటుంది. దానికి సంబంధించి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులపైన మొత్తంగా చర్యలు తీసుకుంటుంది. వారందరినీ కూడా కటకటాల్లో కూడా పంపిస్తుంది. సో హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే మాత్రం మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ. ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్